కోలోరెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ని బట్టి ఉంటుంది. నేను చెప్పినట్లుగానే పెట్ స్కాన్ చేసిన తర్వాత స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్న కోలన్ ఆర్ రెక్టల్ క్యాన్సర్స్కి సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సర్జరీ చేసి ఎక్కడైతే పేగు ట్యూమర్తో ఉందో ఆ పేగుని అంతవరకు తీసేసి పైన ఉన్న పేగుని కింద పేగుని జాయిన్ చేస్తాం అన్నమాట. సో ఈ జాయిన్ చేయటం వల్ల కొంత పార్ట్ ఆఫ్ ద పెద్ద పేగు తీసేయాల్సి వస్తుంది. సో ఇది స్టేజ్ 1 స్టేజ్ 2లో అయితే మనం చేసే ట్రీట్మెంట్. స్టేజ్ 3లో అయితే కోలన్ క్యాన్సర్స్లో అయితే సర్జరీనే చేస్తాము. రెక్టల్ క్యాన్సర్స్లో అయితే స్టేజ్ 3లో ఉందని మనకు డయాగ్నోజ్ అయినప్పుడు ఫస్ట్ కీమోథెరపీ రేడియేషన్ ఇస్తాం. కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చినప్పుడు సైజ్ అనేది కన్సిడరబుల్గా తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇది చేయటం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, సైజ్ తగ్గిన తర్వాత మనం సర్జరీ చేయటం ఈజీగా ఉంటుంది. రెండోది, స్పింక్టర్ని ప్రిజర్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఎస్పెషలీ రెక్టల్ క్యాన్సర్స్లో. సో రెక్టల్ క్యాన్సర్స్లో స్పింక్టర్ని ప్రిజర్వ్ చేస్తే మోషన్ పేగు బయట పెట్టడం అంటే ఇలియాస్టమీ లాగా కొలాస్టమీ లాగా చేయాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు. ఏనల్ కెనాల్ క్యాన్సర్స్లో అయితే ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద పెథాలజీ. అంటే బయాప్సీ రిపోర్ట్లో స్క్వేమస్ కార్సినోమా అని వస్తే రేడియేషన్ కీమోథెరపీ తోటి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఎడినో కార్సినోమా అని వచ్చినప్పుడు మాత్రమే మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో బయాప్సీ ఏ స్టేజ్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కోలన్కి, రెక్టమ్కి, ఏనస్కి చేంజ్ అవుతూ ఉంటుంది.